నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. సో ఇప్పుడు దాకా మన రేషియో ప్రొపోర్షన్స్లో బేసిక్స్ నుంచి కొన్ని మోడల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 3 క్లాసెస్ అయిపోయి కాబట్టి ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ చేయడం ప్రయత్నిద్దాం. సో నెక్స్ట్ మోడల్కి ఏంటంటే, ఇన్ ఏ స్కూల్ సీట్స్ ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఆర్ ఇన్ ది రేషియో 5:7:8. There is a proposal to increase these seats by 40%, 50%, 75% respectively. What will be the ratio of increased seats? జనరల్గా అక్కడ ఒక ఏదో కాలేజీ స్కూల్ అనుకుంటే మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, బయాలజీకి సీట్స్ ఉన్నాయంట. అంటే ఆ సీట్స్ యొక్క రేషియో ఇచ్చాడండి. ఎంతంట? 5:7:8. 5:7:8. వీటిని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? మ్యాథ్స్ 40%, ఫిజిక్స్ 50%, కెమిస్ట్రీ 75%, బయాలజీ 75% ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారు. సో ఇంక్రీజ్ చేస్తే కొత్తగా నెంబర్ సీట్స్ పెరుగుతాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉన్న సీట్స్ని 50% పెంచితే ఇంకో 100 పెరుగుతాయి. అప్పుడు ఎంత అయిపోతుంది? నెంబర్ 300 అయిపోతుంది కదా. అలా కొత్తగా వచ్చిన సీట్స్ యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సార్ ఇక్కడ 5 ఉంది, నెంబర్ లేదు కదా సార్ అంటే నేను అందుకే చెప్పాను, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 5 అంటే 5 కాదు కదమ్మా, 5 వల్ల 50 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు, 35 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే రేషియో నీకు నచ్చిన నెంబర్తో మల్టిప్లై చేసుకోవచ్చు. కాబట్టి నా మాటని సరదాగా 2 జీరోలతో మల్టిప్లై చేసేయండి. సరదాగా బాగుంటుంది లెక్క. సో ఎన్ని జీరోస్తో మల్టిప్లై చేస్తున్నాను? 2 జీరోలతో. లేదు సార్ నేను 1 జీరోతో మల్టిప్లై చేస్తానంటే నీ ఇష్టం, 1 జీరో. ఎందుకంటే 5:7:8 అయినా, 50:70:80 అయినా, 500:700:800 అయినా ఒకటే. ఓకే, ఎందుకు సార్ అలా చేయించారంటే ఇప్పుడు పర్సంటేజ్ కోసం. ఇప్పుడు ఇది ఎంత పర్సంటేజ్ పెరుగుతుందని చెప్పాడు వాడు, క్లియర్గా ఎంత పెంచమన్నాడు? 40% పెంచమన్నాడు. సో 40% కట్టండి. ముందు 40% కట్టాలంటే పర్సంటేజ్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఎంత పెంచాలి? ఒక జీరో తీసేస్తే 10%. జీరో తీసా ఎంత? 50. దానికి ఏం చేయాలి? 4తో మల్టిప్లై చేయాలి. 4 × 50 అంటే 200. సో దీని 40% ఎంత అంటే 200. సిమిలర్లీ దీన్ని ఎంత పర్సంటేజ్ పెంచాడరా? 50% పెంచాలి. 50% అంటే సగం చేయడమే కదా. సగం చేస్తే 350. 800కి ఏం చెప్పాడు? 75%. నాన్న 75% అంటే 50% ప్లస్ 25%. అంటే సగం చేసి ఇంకో సగం చేసి రెండింటిని కలపాలి. 800లో సగం చేస్తే 400, 400లో సగం చేస్తే 200, 2 యాడ్ చేస్తే 600. సో 75% అంటే డైరెక్ట్గా 600 కలిపండి అమ్మా. 500కి మరి ఇంక్రీజ్ చేసింది కూడా అందులోనే ఉంటుంది కదా. ఇన్వాల్వ్ చేస్తే ఎంత అయింది? 700. ఇదెంత? 1050. ఇదెంత? 1400. సో ఎప్పుడైతే ఈ రేషియో వచ్చిందో 0 0 0, 70, 105, 140లో ప్రతి దాంట్లో 35 పోతుందిరా. ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్. ఆన్సర్ 2:3:4. లేకపోతే నువ్వు 0 0 తీసుకున్నా సరే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ కాలేజ్ బాయ్స్ గర్ల్స్ ఆర్ ఇన్ ది రేషియో 7:8. The number of boys and girls increased by 20% and 40% respectively. What will be the new ratio అన్నాడు. సరే అయితే 7, 8. నేనేం చెప్పాను? 7కి 8కి నెంబర్కి రేషియో కట్టాను, పర్సంటేజ్ కట్టాను అనుకోండి, పాయింట్లో వచ్చేస్తుంది. కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పాయింట్ రాకూడదంటే ఏం చేయాలి? 2 0, 1 0 వేసుకో. ఇందాక 1 0, 2 జీరోస్ ఇచ్చేసాను కదా, ఇప్పుడు సింగిల్ జీరో వేస్తా. దీనికి ఎంత పర్సంటేజ్ కట్టాలన్నా? 20% కట్టాలి. 20% అంటే ముందు 10% కట్టు. 7 వచ్చింది, 2తో మల్టిప్లై చేయి, 14 వచ్చింది. దీనికి 40% కట్టాలి. 40% అంటే ఏం చేయాలి? 0 తీసే, 8, 4తో మల్టిప్లై చేయి, 32 చేస్తే 84:112. 84:112. సరిగ్గా అబ్జర్వ్ చేయను. ఇందులో 7 ఎన్నిసార్లు పోతుందిరా అంటే 12 టైమ్స్ పోతుంది. ఇందులో 7 ఎన్నిసార్లు పోతుందిరా అంటే 1 టైమ్ 6 టైమ్స్ పోతుంది. అంటే ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో న్యూ రేషియో ఎంత వచ్చింది? 3:4 వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఒక రేషియోకి పర్సంటేజ్ కట్టమన్నా అనుకోండి, ఒక రేషియోకి ఎప్పుడైనా సరే పర్సంటేజ్ కట్టమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అదే నెంబర్ని రేషియో ఉన్నప్పుడు మన పర్సంటేజ్ 5 యొక్క 20% ఎంతమన్నాను అనుకోండి, 1 అని చెప్పచ్చు. 10% కట్టమంటే 0.5, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? 5ని 5 కింద ఉంచుకోకుండా 50 కిందో 500 కిందో, అదొక్క టర్మ్నే కాదు మొత్తం టర్మ్స్ అన్నింటినీ జీరోలు యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు సమ్లో పెద్ద నెంబర్లు కనిపిస్తాయి కాబట్టి వాటికి పర్సంటేజ్ కట్టడం అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ద నెంబర్ 94 ఈజ్ డివైడెడ్ టు 2 parts. ద రేషియో బిట్వీన్ 1/5 ఆఫ్ ఫస్ట్ పార్ట్ టు 1/8 ఆఫ్ సెకండ్ పార్ట్ ఈజ్ 3:4, ద గ్రేటెస్ట్ పార్ట్. ఇలాంటి సమ్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీరు ఏమనుకోవాలంటే ఒక నెంబర్ని ఎక్స్ అనుకోవాలి, ఇంకో నెంబర్ వై అనుకోవాలి. ఒకదానికి 1/5 అంటే 1/5 ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎక్స్ ఈజ్ టు
1/8 ఆఫ్ సెకండ్ నెంబర్ వై ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అయింది నాన్న 3:4కి ఈక్వల్ అయింది. మనం చెప్పుకున్నాం గుర్తుందా, ఎప్పుడు కూడా ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రొపోర్షన్. ఎప్పుడైనా ప్రొపోర్షన్ అవ్వాలంటే ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు అదే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతాయి. సో ఈ రెండు ప్రొడక్ట్ అవుతాయి, ఈ రెండు ప్రొడక్ట్ అవుతాయి. ప్రొడక్ట్ చేస్తే ఏమవుద్ది నాన్న, x × 4 అంటే 4x/5 3y/8 4x/5 3y/8. సింప్లిఫై చేస్తే ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి 32x = 5 × 3 అంటే 15y. 32x = ఎంతమ్మా 15y. సో ఇప్పుడు y రేషియో కావాలంటే y అవతలకు వచ్చేయాలి. ఎంత అవుతుందన్నా అంటే x/y డైరెక్ట్గా రాయడం నేర్చుకోండి. ఎప్పుడైనా సరే ఇలా 32x = 15y కనిపించింది అనుకో, దాని నుంచి రేషియో కట్టచ్చు. x/y కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే 15:32 వేసేయడమే డైరెక్ట్గా. ఎంతమ్మా 15:32. ఇప్పుడు వాడేం అడిగాడు, గ్రేటెస్ట్ పార్ట్. ఇందులో లీస్ట్ పార్ట్ ఎంత 15, గ్రేటెస్ట్ పార్ట్ ఎంత 32. సో అది గ్రేటెస్ట్ పార్ట్ అడుగుతున్నాడు, 32 పార్ట్స్ ఎంత అడుగుతున్నాడు. ఓవరాల్ పార్ట్స్ ఎన్ని 15 పార్ట్స్ 32 పార్ట్స్. ఓవరాల్ పార్ట్స్ ఎన్ని 47 పార్ట్స్. సో 47 పార్ట్స్ అనేది వాడు ఎంత ఇచ్చాడు 94 అని ఇస్తే నీకు 32 పార్ట్స్ ఎంత అని కావాలి క్వశ్చన్ మార్క్. 47 94 ఎన్ని సార్లు పోతుందమ్మా 2 డేస్ పోతుంది. 2 × 32 64. 2 × 32 కదా 64. ఇది చేసే కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఏ నెంబర్ 1162 ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ సచ్ దట్ 4 times ఫస్ట్ పార్ట్ అండ్ 5 times సెకండ్ పార్ట్ అండ్ 7 times థర్డ్ పార్ట్ ఆర్ ఈక్వల్, దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ పార్ట్. అంటే 1162ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఆ 3 పార్ట్స్కి పెట్టుకున్న పేర్లు ఏంటంటే ఏ అండ్ బి అండ్ సి అనుకుంటే వాటి మధ్య ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏమన్నాడు 4 times ఆఫ్ ఫస్ట్ పార్ట్ అంటే 4a, 5 times ఆఫ్ సెకండ్ పార్ట్ అంటే 5b, 7 times ఆఫ్ థర్డ్ పార్ట్ అంటే 7c. ఆర్ ఈక్వల్ అంటే 3 ఈక్వల్. కానీ ఎప్పుడైనా సరే రేషియోలో మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదో ఒక ఈక్వల్ టు సింబల్ ఉంటే మనం చేసేయాలంటే దాని నుంచి రేషియో ఫైండ్ అవుట్ చేయడం రావాలి. ఈ టైప్ ఆఫ్ సమ్స్ 4a 5b 7c ఇచ్చినప్పుడు a/b/c కట్టడానికి ఒక టెక్నిక్ చెప్పాను. ఏం చెప్పాను నేను, ఇక్కడ ఏదైతే ఉన్నాయో దాని యొక్క ఇన్వర్సల్ తీసేసుకోండి ఆన్సర్ వచ్చేస్తుందని చెప్పా, అంటే 1/7. సో ఇప్పుడు చెప్పండి రేషియో అంటే ఏం చెప్తారు, ఈ 4 ఎప్పుడు కూడా రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలా. సో 4 ఉండకూడదు, 5 × 7 35, తర్వాత 5 ఉండకూడదు 4 × 7 28, సారీ 7 ఉండకూడదు 4 × 5 20, 20 + 48 ఎంతమ్మా, సారీ 20 + 28 48, 48 35 అంటే 53 అండ్ 83. సో టోటల్ పార్ట్స్ వచ్చేసి 83. దేనికి ఈక్వల్ అయింది 1162కి ఈక్వల్ అయింది. అయినా స్మాలెస్ట్ పార్ట్ ఎంత అంటున్నాడు. ఇక్కడ స్మాలెస్ట్ పార్ట్ ఎంత ఉంది 20 ఉంది. సో 20 అనేది ఎంత అని చెప్పాను అనుకో, 83 ఇందులో ఎన్నిసార్లు పోతుందిరా, ఒకసారి పోతుంది. తర్వాత ఇంకెంత ఉంటుందమ్మా చెప్పండి, ఎంత ఉంటుంది. ఇది ఒక 16, అది ఒక 17 కలిపితే 33. సో 33 2 అంటే 4 times పోతుంది, అంటే 332 కదా 4 times పోతుంది. మల్టిప్లై చేస్తే 280. అంటే స్మాలెస్ట్ వాల్యూ ఎంతమ్మా 280 అనమాట. సో ఇలా ఎప్పుడైనా సరే ఒక్కొక్క వాల్యూ లేనప్పుడు రేషియో కింద స్ప్లిట్ చేసుకోవడం, అంటే రేషియో కింద కన్స్ట్రక్ట్ చేసుకోవడం కూడా మనకు రావాలి. వన్స్ రేషియో కింద కన్స్ట్రక్ట్ అయిపోయింది అనుకో ఆటోమేటిక్గా ఎటువంటి సొల్యూషన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఏ సుపీరియర్ డిక్రీజ్డ్ హిస్ సబార్డినేట్ ఇన్ ది రేషియో 9:8. Simultaneously, the wages increased in the ratio 14:15. Then in what ratio overall wages increase or decrease? అంటే ప్రాబ్లం ఒకసారి చూడండమ్మా. సుపీరియర్ అనేవాడు సబార్డినేట్స్ని ఒక రేషియోలో తగ్గించాడు. అంటే ఎలా తగ్గించాడు, ఫర్ ఎగ్జాంపుల్ 9 members ఉంటే 8 members చేస్తాడు, అంటే ఒకళ్ళు తగ్గించాడు అని అర్థం. 18 members ఉంటే 16, 90 members ఉంటే 80, ఆ రేషియోలో తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ తగ్గించిన తర్వాత ఉన్న పర్సన్స్కి ఏం చేశాడు, ఇంతకు ముందున ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ ఛార్జెస్ కంటే కొంచెం ఛార్జెస్ పెంచాడు, వేజెస్ పెంచాడు. ఏ విధంగా పెంచాడంట 14:15, అంటే 14 రూపీస్ ఇచ్చే పర్సన్కి 15 రూపీస్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సో ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ సుపీరియర్కి మనీ ఇంక్రీజ్ ఇచ్చిన వేజెస్ అనేవి పెరిగాయా తగ్గాయా, తగ్గితే ఏ రేషియోలో తగ్గాయి, పెరిగితే ఏ రేషియోలో పెరిగాయి అనేది క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడున్న పర్సన్స్ని 9:1 రేషియోలో తగ్గించాడా, శాలరీస్ని 14:15 రేషియోలో పెంచాడా. మీరు ఏం చేయాలనుకున్నారు, ఈ రెండింటికి కంబైన్డ్ రేషియో కట్టాలి. సో కంబైన్డ్ రేషియో కట్టారనుకోండి ఏమవుద్దామా, 9:14 అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్, 8:15 అంటే ప్రొడక్ట్ ఆఫ్
కాన్సిక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేసాను 7 టైమ్స్, ఇందులో 4 టైమ్స్, అండ్ 3 ఇందులో 3 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. ఎంత వచ్చింది? 21:20. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఇది పెద్ద అంటే యాంటిసిడెంట్ వాల్యూ పెద్దగా ఉంది, కాన్సిక్వెంట్ వాల్యూ చిన్నగా ఉంది. అంటే ఏమైనట్టు? తగ్గినట్ట పెరిగినట్ట? అంటే తగ్గినట్టే. సో అప్పుడు ఏం చెప్తాం? డిక్రీజ్. మనకి రేషియో ఇక్కడ చూడాలి, 9:8 అంటే తగ్గింది, 9 కంటే తగ్గింది. 14:15 అంటే పెరిగింది. అదే అన్నాడు వాడు. పర్సన్స్ అంటే సబార్డినేట్స్ ఇన్ ది రేషియో 9:8 అంటే డిక్రీజ్ ద హిస్ సబార్డినేట్స్ ఇన్ ది రేషియో 9:8 అంటే తగ్గించాడు. ఇంక్రీజ్ ద దేర్ వేజెస్ 14:15 అంటే పెరిగింది. సో ఓవరాల్గా కంబైన్డ్ రేషియో కడితే నీకు ఎంత వచ్చింది? 21:20 వచ్చింది, అంటే తగ్గింది. సో అక్కడ ఆన్సర్ 21:20 ఉండి ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్డ్ 2 ఆప్షన్లు ఇస్తాను. నువ్వు ఆప్షన్ దేనికి పెట్టాలి? డిక్రీజ్డ్కే పెట్టాలి. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ ప్రాబ్లం రా, 7:6. ఇంకోటి దేర్ వేజెస్ 13:14. ఇప్పుడు ఏం చేయాలి? 7 × 13, 6 × 14. 7 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఇది 13, 6 × 12 అంటే 6 × 2 అంటే 12. సో ఇక్కడ కూడా ఏమైంది? తగ్గింది. కాబట్టి ఏం చెప్తాం? డిక్రీజ్డ్ అని రాశారు. సో ఇంపార్టెంట్ మోడల్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 20 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 4, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్. సమ్ అనేదేమో 20 అని ఇచ్చాడు, డిఫరెన్స్ అనేది 4 అని ఇచ్చాడు. అలా అయితే సో ఆ నెంబర్స్ రెండు తెలియదు కాబట్టి నేను ఏం చెప్తానంటే A1 B1 అనుకుంటాను. సమ్ అంటే కలపడం కదా, దాని వాల్యూ ఎంత ఇచ్చాడు? 20. డిఫరెన్స్ అంటే ఏంటి? మైనస్ చేయడం కదా, ఎంత ఇచ్చాడు? 4. ఈ రెండాటిని కలిపేశాను అనుకోండి, ఈ +b - b పోయి 2a = 24, a = ఎంతమా? 12. అలాగే ఈ ఏ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాను అనుకోండి, సో దాన్ని ఎంత అవుతుంది? 12 + b = 20. సో b అవతలకి వెళ్ళిపోతే ఎంతనైనా 8. ఇది విధానం. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది, వాడు రేషియో అడిగాడు. సో రేషియో అడిగినప్పుడు ఏం చెప్తాం? A:b కాబట్టి 12:8. ఆన్సర్ 4 పోతుందమ్మా, 3:2. ఇది ఆన్సర్. సార్ మీ డౌట్, సార్ మాకు A + Bలు A - Bలు తెలిస్తే ఇంకెందుకు సార్ ఇది ఎలా చేస్తాం సార్ అన్నాం అనుకో. సో సెకండ్ ప్రాబ్లం చెప్తాను. ఎప్పుడైనా సరే సమ్ ఇచ్చి అలాగే ఇప్పుడు డిఫరెన్స్ ఇచ్చినప్పుడు రేషియో కావాలంటే ఏం చేయాలంటే 36 + 6 ఆ రెండింటిని కలిపి ఒక రేషియో, ఆ రెండింటిని మైనస్ చేసి ఒక రేషియో కట్టు. ఆ రెండింటిని కలిపి ఒక రేషియో, వాటి మైనస్ చేసి ఒక రేషియో. సో కలిపితే 42, తీసేస్తే 30. సో ఆన్సర్ ఇందులో 6 7 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. రేషియో ఎంతమ్మా? 7:5. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చేద్దాం. రెండింటిని కలిపితే ఎంతరా? 20 + 4. 20 + 4 డైరెక్ట్గా రెండింటిని కలిపితే 24 మొదట్లో చోటు తీసేస్తే 16. 8 పోతుందిరా 3 టైమ్స్, 8 పోతుందిరా 2 టైమ్స్. ఆన్సర్ 3:2. సరిపోయిందా? అంటే సమ్ము అండ్ డిఫరెన్స్ ఇచ్చి రేషియో అడిగాడంటే ఏం చేయాలి? కలిపి ఒక రేషియో, మైనస్ చేసి ఒక రేషియో కట్టేస్తే అయిపోతుంది. ఓకే. సో ఇది మోడల్, జాగ్రత్తగా డిస్కస్ చేయండి, నోట్ చేయండి. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి అమ్మా. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 60 liters, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 7:5. ఇఫ్ 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్, దెన్ ఫైండ్ ద న్యూ రేషియో. ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఒక మిక్చర్ ఉంది, అది 60 liters ఉంది. అందులో మిల్క్ అండ్ వాటర్ రెండు కలిసి ఉన్నాయమ్మా. ఏ రేషియోలో ఉన్నారంటే 7:5 రేషియోలో. అంటే 7 parts మిల్క్ ఉంటే 5 parts వాటర్ ఉందంట. సో ఓవరాల్గా 60 litersలో 7 parts వచ్చి మిల్క్, 5 parts వచ్చి వాటర్. అలాంటప్పుడు ఎడిషనల్గా నువ్వేం కలిపో? 3 liters ఆఫ్ వాటర్ కలిపో. అంటే వాటర్ క్వాంటిటీ పెరిగింది. ఎప్పుడైతే వాటర్ క్వాంటిటీ పెరిగిందో ఆటోమేటిక్గా ఏమైపోతుంది? రేషియో అనేది మారిపోతుంది. సో దానికంటే ముందు అసలు వాటర్ ఎంత ఉంది, మిల్క్ ఎంత ఉందో చూద్దాం. సో మొత్తం పార్ట్స్ ఎన్ని? 12. సో 12 parts ఈజ్ ఈక్వల్ టు 60 అయింది అనుకోండి. 7 parts ఎంతమ్మా? 12 ఇందులో 5 టైమ్స్ పోతే 35 అండ్ 5 parts ఎంత? 25. సో ఇప్పుడు ఇదేమో మిల్క్, ఇది వాటర్. అంటే నా దగ్గర ఏముందంటే మిల్క్ 35 అండ్ వాటర్ ఎంత ఉంది? 25 ఉంది. ఈ వాటర్కి ఇప్పుడు కొత్తగా ఏం కలిపాను నేను? 3 liters వాటర్ కలిపా. అప్పుడు ఓవరాల్ వాటర్ ఎంత అయింది? 28 అయింది. సో కొత్త రేషియో అంటే ఇది 35:28. సో ఇందులో 7 పోతుంది, 5 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో ఆన్సర్ 5:4. ఆన్సర్ ఎంత? 5:4. సిమిలర్లీ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 65 liters ఆఫ్ ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 8:5. If 5 liters of milk added
టు ఇట్ దెన్ ఫైండ్ ద న్యూ రేషియో. ఈసారి దేని కలిపాడు? మిల్క్ కలిపాడు. ఎన్ని లీటర్ కలిపాడు? 5 లీటర్స్ కలిపాడు. ఓవరాల్గా ఏదైనా సరే 8:5 అంటే 13 పార్ట్స్. దేనికి ఈక్వల్? 65కి. 8 పార్ట్స్ ఎంత అనేసాను అనుకో, ఇది 5 టైమ్స్ చేస్తే 8 × 5 40 ఒకటి. 5 పార్ట్స్ ఎంత అనేసి అనుకోండి, 5 × 5 25 ఒకటి. సో మిల్క్ వచ్చి 40 అండ్ వాటర్ వచ్చేసి 25. ఇప్పుడు ఏం కలపాలి? నేను 5 లీటర్స్ మిల్క్కి ఎలా కలపాలి అంటే కలిపితే ఎంత అవుతుంది నాన్న? 40 + 5 45:25. సో 45:25 చేస్తే 9:5. సో ఆన్సర్ ఎంతమా? 9:5. ఇది చేసే విధానం. ఓకేనా? నెక్స్ట్ ఈ మోడల్ చూద్దాం. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 60 లీటర్స్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 3:2. సో మన దగ్గర 60 లీటర్స్ ఉన్నాయి. దాన్ని ఎలా స్ప్లిట్ చేశాను అంటే 3:2 రేషియోలో స్ప్లిట్ చేశాను. స్ప్లిట్ చేసిన తర్వాత హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్? హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ ఇన్ ది మిక్చర్ సో దట్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ బికమ్ 2:3. అంటే ఈసారి ఎంత వాటర్ని కలిపితే కొత్త రేషియో అనేది 2:3 కింద మారుతుంది అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం చూడండి, ముందేమో మిల్క్ 3 ఉంది, తర్వాత 2 ఉంది. కానీ నువ్వు కలిపింది ఏంటమ్మా? వాటర్ కదా. ఎప్పుడైతే నువ్వు వాటర్ కలిపావో పాలు ఇంతకుముందు ఉన్న మిల్క్ చేంజ్ అవ్వదు కదా. సో ఇంతకుముందు మిల్క్ ఎంత ఉంటుందో ఇప్పుడు మిల్క్ ఎంత ఉంటుంది? క్వాంటిటీ ఏది మారుతుంది? వాటర్ క్వాంటిటీ ఒకటే మారుతుంది. బట్ ఇక్కడ మిల్క్ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ మిల్క్ ఎంత ఉంది? 2 ఉంది. ఈ కేసులో నువ్వేం చేయాలంటే అక్కడ ఇక్కడ కూడా మిల్క్ సేమ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. సేమ్ అవ్వాలంటే ఈ వాల్యూ సేమ్ అవ్వాలంటే దీని 2తోని దీని 3తోని మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుద్ది నాన్న? 2తో మల్టిప్లై చేస్తే 6:4, 3తో మల్టిప్లై చేస్తే 6:9. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిల్క్ 6, ఇక్కడ 6. కానీ ఏది చేంజ్ అయింది? వాటర్ చేంజ్ అయింది. ఎంత చేంజ్ అయింది? 5 పార్ట్స్ చేంజ్ అయింది. సో ఎంత కలపాలని అడిగాడుగా, ఎంత కలపాలి? 5 పార్ట్స్ కలపాలి. సో 5 పార్ట్స్ కలపాలంటే ఎంత కలపాలంటే ముందు టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 + 4 10. సో 10 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 60 అయితే కలపాల్సింది ఎన్ని పార్ట్స్ నాన్న? 5 పార్ట్స్ కదా. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నా అనుకో, ఇది అయితే ఆన్సర్ ఎంత? 30. ఇది ఆన్సర్. మీరు ఏం చేశారండి? జస్ట్ ఇచ్చిన రేషియోలో మిల్క్ని కాన్స్టెంట్గా చేయడం కోసం ఇక్కడ 2తో మల్టిప్లై చేశాను, ఇక్కడ 3తో మల్టిప్లై చేశాను. అప్పుడు 6 అయింది. బట్ ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. సో ఏం డిఫరెన్స్ వచ్చింది? 5 డిఫరెన్స్ వచ్చింది. ఆ 5 డిఫరెన్స్ ఎంతో తెలిసి ఎంత కలపాలో తెలిసిపోతుంది. అందుకే నేను చేశాను నేను ఓకే ఓవరాల్ రేషియో ఇది కదా సార్. ఓవరాల్ రేషియో అంటే ఎప్పుడైతే నువ్వు కన్వర్ట్ చేసేస్తావో అదే మన క్వశ్చన్ యాజ్ ఇది ఇచ్చాడు అనుకోవాలి. ఇది ఇచ్చాడు కదా అనుకోకూడదు. నువ్వు కన్వర్ట్ చేయకముందు ఇది క్వశ్చన్, కన్వర్ట్ చేసిన తర్వాత ఇది క్వశ్చన్ అయిపోతుంది. ఓకేనా? సో సిమిలర్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 80 లీటర్స్ అమ్మా, ఇది 80 లీటర్స్. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 9:7. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ ఇన్ ది మిక్చర్ సో దట్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ బికమ్ 5:6. సో సిమిలర్లీ చెప్పండి, 9:7 ఉంది, 5:6 ఉంది. రూల్ ప్రకారం వాటర్ కలిపినప్పుడు ఈ రెండు సమానంగా ఉండాలి కదా. అంటే దీన్ని 5తో మల్టిప్లై చేస్తా, 45:35. దీన్నేమో 9తో మల్టిప్లై చేస్తా, 45:54. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంతండి? 15 4 అంటే 19. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఏమి ఇచ్చాడు? టోటల్ మిక్చర్ 8 లీటర్స్ అన్నాడు. అంటే రెండు కలిపితే 8 పార్ట్స్. సో 80 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 80 అయితే డిఫరెన్స్ ఎంత? 19 పార్ట్స్ కదా. 19 పార్ట్స్ ఎంత క్వశ్చన్? 80 1 టైమ్స్ పోతే ఆన్సర్ ఎంత అవుద్ది? 19. సో ఈ మోడల్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా నోట్ చేయండి. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, కొంచెం పెద్ద మోడల్ బట్ ఈజీగా ఉంటుంది. ఇంపార్టెంట్ మోడల్ కూడా. ఏ వెజల్ కంటైన్స్ 128 లీటర్స్ ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్. From this container 32 liters of alcohol was taken out and replaced by water. This process was repeated further 2 times. అంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఫర్దర్ 2 times అంటే ఓవరాల్గా 3 times జరిగింది. హౌ మచ్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ నౌ కంటైన్ బై ది కంటైనర్. కంటైనర్లో ఇంకెంత ఆల్కహాల్ ఉందని క్వశ్చన్. సో ఇప్పుడు విషయం ఒకసారి చూడండి. మన దగ్గర ఆల్కహాల్ ఎంత ఉందంట? 128 లీటర్స్ ఉందంట. ఈ 128 లీటర్స్లోంచి నేను ఏం చేశాను? ఫస్ట్నే 32 ఆల్కహాల్ తీసేసాను. అంటే సరిగ్గా చూడండి, వెజల్ కంటైన్స్ 128 లీటర్స్ ఆఫ్ ప్యూర్ ఆల్కహాల్. ఫ్రమ్ దిస్ కంటైనర్ 32 లీటర్స్ ఆఫ్ ఆల్కహాల్ వాజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్ బై వాటర్. అంటే 32 లీటర్స్ ఆల్కహాల్ బయటికి తీసేసి 32 లీటర్స్ని దేంతో కలిపాను? వాటర్ కలిపేశాను. అంటే తీసాను కలిపాను కాబట్టి ముందు తీసేస్తే ఆల్కహాల్ ఎంత ఉంటుంది? తీసేస్తే నాకు తెలిసి 96 ఉంటుంది. దానికి ఏం కలిపాను? 32 లీటర్స్ వాటర్ కలిపాను. ఇప్పుడు వాటర్ కలిపినప్పుడు ప్యూర్ ఆల్కహాల్ ఉండదు. సో ఏమైపోతుంది? ఓన్లీ ఆల్కహాల్ ప్లస్
వాటర్ ఉంటుంది. సో ఇందులో రేషియో కట్టారనుకోండి, ఇక్కడ రేషియో కట్టండమ్మా. 36 92 36 ఎన్నిసార్లు పోతుందంటే 3:1 రేషియోలో ఉంటుంది. అంటే 3 భాగా 3 పార్ట్స్ ఆల్కహాల్ ఉంటే 1 పార్ట్ వచ్చేసి వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఎగైన్ ఈ డేటాలోంచి ఏం చేశాడు, ఎగైన్ మళ్ళీ 32 లీటర్స్ తీసేశాడు. ఇందాక ఓన్లీ ఆల్కహాలే ఉంది కాబట్టి బయటికి ఏమొస్తుందమ్మా, ఆల్కహాల్ వస్తుంది. కానీ ఇప్పుడు ఆల్కహాల్ ప్లస్ వాటర్ ఉంది కాబట్టి బయటికి తీసినప్పుడు ఆల్కహాల్ వస్తుంది, వాటర్ వస్తుంది. మరి ఎంత ఆల్కహాల్ వస్తుంది, ఎంత వాటర్ వస్తుందంటే దీనికి ఉన్న రేషియో ప్రకారం అక్కడ 4 పార్ట్స్లో 3 పార్ట్స్ ఆల్కహాల్ ఉంది, 1 పార్ట్ వాటర్ ఉంది. కాబట్టి తీసేటప్పుడు ఏమొస్తుంది, 3 భాగాలు. ఎప్పుడైనా అంటే ఒక 4 లీటర్లు ఇలా బయట లాగాను అనుకోండి, 3 లీటర్స్ ఆల్కహాల్ వస్తుంది, 1 లీటర్ వాటర్ వస్తుంది. మరి ఇక్కడ ఎంత లాగాను నేను, 32 లీటర్స్ లాగాను. అంటే 32లో ఇప్పుడు 3తో నేను 4తో డివైడ్ చేయను, ఎంత వచ్చింది 8. 3 × 4 24. అంటే ఇందులోంచి ఎంత పోతుంది, 24 పోతుంది. ఇందులోంచి ఎంత పోతుంది, 8 పోతుంది. అంటే ఈ 32ని 3:1 రేషియోలో డివైడ్ చేస్తే 96 నుంచి 24, 32 నుంచి 8 పోయింది అనుకో. 96 నుంచి 24 తీస్తే ఎంతనన్నా 72. ఎంత 72 ప్లస్ ఇంక ఎంత మిగిలింది, 32 నుంచి 8 తీసేస్తే 24 మిగిలింది. అంటే ఇప్పుడు మళ్ళీ దీనికి ఏం కలిపాడు, ఎగైన్ 32 మొత్తం మిక్చర్ తీసేస్తాడు, 32 మళ్ళీ వాటర్ కలుపుతాడు. అంటే 32 వాటర్. అంటే ఇది ఆల్కహాల్, ఇది వాటర్. సో చెప్పండి ఎంత, 72, ఇది 56. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో 72 ఆల్కహాల్ ఉంది, 56 వాటర్ ఉంది. అంటే రేషియో కట్టాను అనుకోండి, ఇది ఎంతమా 9:7. అంటే ఈసారి ఓవరాల్గా 16 పార్ట్స్ ఉన్నాయనుకో, 9 పార్ట్స్ ఆల్కహాల్, 7 పార్ట్స్ వాటర్ క్వాంటిటీ పెరిగింది. ఎగైన్ మళ్ళీ ఇందులో ఏం చేశాను నేను, ఏం చేశానమ్మా, మళ్ళీ 32 మిక్చర్ లాగేసా. మిక్చర్ లాగినప్పుడు 32 డైరెక్ట్గా 32కి వెళ్తుందా, ఎంత వెళ్తుంది, పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. 16 ఉంటే 9 7 అనుకున్నామా, అక్కడ 32 ఉంది కాబట్టి 18 and 14. సో 18 ఎంత అంటే ఇక్కడ 18 ఆల్కహాల్ పోతుంది, 14 వాటర్ పోతుంది. సో 17 నుంచి 18 తీసేయండి, ఎంత అవుతుందిరా 54. 56 నుంచి 14 తీసేయండి, ఎంత అవుతుందమ్మా 42. దీనికి మళ్ళీ ఏం కలిపేస్తాడు, 32 వాటర్ కలిపేస్తాడు. సో ఓవరాల్గా చెప్తే నాకు ఎంత వచ్చింది, 54 ఆల్కహాల్ అండ్ 74 వాటర్. ఇప్పుడు వాడి క్వశ్చన్ ఇది చూడండి, 1 time 32 వాటర్ తీసేసాడు, ఆల్కహాల్ తీసాడు, 32 మళ్ళీ వాటర్ కలిపాడు, 32 తీసాడు మళ్ళీ 32 కలిపాడు, 32 తీసాడు 34 కలిపాడు. ఇలా కలిపిన ప్రాసెస్ లాస్ట్కి వచ్చి స్టార్టింగ్లో 128 ఉన్న ఆల్కహాల్, నెక్స్ట్ 96 అయింది, ఆ నెక్స్ట్ 72 అయింది, ఇప్పుడు ఎంత అయింది 54 అయింది. సో ఆడ ఆన్సర్ ఏమడుతున్నాడు, నౌ హౌ మచ్ ఆల్కహాల్ ఈజ్ నౌ కంటైన్ ఇన్ ది కంటైనర్. ఎంత ఉందమ్మా 54 ఉంది. సార్ ఇది 3 times అన్నాడు కదా, మీరు ఎంత దూరం తీసుకెళ్లారు, ఒకవేళ 4 times 5 times అంటే మీరు అలా చేసుకుంటూ వెళ్ళమంటారా సార్ అంటే, ఓకే దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్ అయితే ఉంది. ఏం చేయాలి, సో మన దగ్గర ఉన్నది అమౌంట్ ఆల్కహాల్ ఎంతండి 128 కదా, అందులోంచి ఎంత తీసేసాను 32 తీసాను. సో 128 మైనస్ 32 బై 128 అయ్యి ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు వెయ్యి. ఎన్నిసార్లు జరిగింది, 3 times జరిగింది కదా. సో 128 మైనస్ 32 బై 128, 128 మైనస్ 32 బై 128. సో సింప్లిఫై చేస్తే 128 ఇంటూ ఇదెంతమా 96 బై 128, 96 బై 128, 96 బై 128. సో ఇది మనకు తెలిసి 32 అనేది ఇందులో 3 times, ఇందులో 4 times, 3 times 4 times, 3 times 4 times. నాన్న 4 ఇందులో ఎన్నిసార్లు పోతుందిరా 32 times, 4 ఇందులో ఎన్నిసార్లు పోతుందిరా 8 times, 4 ఇందులో ఎన్నిసార్లు పోతుందిరా 2 times, 2 × 3 6, 6 × 3 18, 18 × 3 54. అంటే ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే నీకు ఇక్కడ సపోజ్ చూడండి, మనకి 32 తీసేగానే ఇక్కడే 96 వచ్చింది కదా, ఆ 96కి అండ్ 128కి నువ్వు ఇక్కడ రేషియో కట్టే ఎన్నిసార్లు పోతుంది 3/4. ఈ 3/4ని 3 times మల్టిప్లై చేసుకుంటాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ చూద్దాం, 27 liters of pure alcohol from this container, 18 liters of alcohol was taken out and replaced by water. This process was repeated further 2 times. అంటే 3 times జరిగింది కదా, అంటే 27 ఉంది, ఎంత తీసేసాను 18 తీసా, అంటే ఎంత ఉంటుంది 9/27. అంటే ఎంతమా 1/3. ఇప్పుడు ఆన్సర్ కోసం ఏం చేయాలి, 27 వేసుకుని ఈ 1/3 ఎన్నిసార్లు వేసుకోవాలి 3 times వేసుకోవాలి. 3 3 3 27 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది, అంటే ఫైనల్గా అన్ని ప్రాసెస్ అయ్యేటప్పటికి ఆల్కహాల్ ఎంత ఉంటుందంట, ఓన్లీ
1 లీటర్ ఉంటుందంట. సో అంటే ఈ షార్ట్ కట్ తెలిసిందనుకో ఒక సెకండ్లో వచ్చేస్తుంది, తెలియదు అనుకోండి ప్రాసెస్ మాత్రం ఇంత పెద్ద ఉంటుంది, బట్ బాగుంటుంది. అంటే ఎంత తీసేసాం, మళ్ళీ ఎంత కలిపాం, మళ్ళీ ఏం తీసాం అంటే యూనిక్గా తీసి యూనిక్గా కలుపుతున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న క్వాంటిటీ అనేది చేంజ్ అవుతుంటుంది. ఏ రేషియోలో చేంజ్ అనేది ఐడెంటిఫై చేసుకుని దాన్ని బేస్ చేసుకుని వెళ్తాం. లేదనుకోండి ప్రాసెస్ ఇది, లేదంటే షార్ట్ కట్ ఇది. ఓకే, ఏ ప్రాసెస్ వెళ్తా ప్రాసెస్ తీసుకోండి, బట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూడమ్మా. దేర్ ఆర్ 2 ఆర్నమెంట్స్ ఏ అండ్ బి. ఇన్ A, the ratio between gold and copper 3:1. In B, the ratio between gold and copper is 5:3. Both ornaments melted and mixed thoroughly, okay, and made a new ornament. Find the ratio of gold and copper in the new ornament. ఏం కాదండి, మన దగ్గర 2 ఆర్నమెంట్స్ ఉన్నాయి మన ఇంట్లో ఉన్నట్టే, ఏ అండ్ బి. ఒకటేమో 3:1 రేషియోలో గోల్డ్ అండ్ కాపర్ ఉంది, ఇంకొకటి 5:3 రేషియోలో గోల్డ్ అండ్ కాపర్ ఉంది. యాక్చువల్లీ దీనికి ఒక మెథడ్ ఉంటుంది, అది మనం మిక్చర్ అండ్ అలిగేషన్లో చెప్పుకుంటాం. అది కొంచెం డిఫికల్ట్ అని కాదు కానీ కొంచెం ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపిస్తాం, కలిపిన న్యూ మిక్చర్ వస్తుంది కదా, దాని యొక్క రేషియో ఎంత అడుగుతుంది. సో ఎప్పుడైనా సరే న్యూ మిక్చర్ రేషియో కావాలంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని పార్ట్స్ ఉండాలని ప్లాన్ చేయండి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4. సో 4ని 8 చేయడం ఈజీ, 8ని 4 చేయడం ఈజీ అంటే 4ని 8 చేయడం ఈజీ. సో దీన్ని 2తో మల్టిప్లై చేయి, ఎంతైంది 6:2, ఇది 5:3. ఇప్పుడు ఈ రెండింటిని కలిపే, ఇవి 8 పార్ట్సే, ఇవి 8 పార్ట్సే. ఇక్కడ గోల్డ్ 6 ఉంది, ఇక్కడ గోల్డ్ 6 ఉంది, కలిపితే 11. ఇక్కడ కాపర్ 2 పార్ట్స్ ఉంది, కాపర్ 3 పార్ట్స్ ఉంది, కలిపితే 5. ఆన్సర్ 11:5. ఓకేనా. సో ఎప్పుడైనా ఇంత పెద్ద క్వశ్చన్ అంటే 2 మిక్చర్స్ డిఫరెంట్ రేషియోస్లో ఉన్నప్పుడు యాడ్ చేసి వస్తే న్యూ మిక్చర్ యొక్క రేషియో కావాలనుకోండి, ఆల్ మిక్చర్స్ అనేవి సేమ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉండేలా ప్లాన్ చేయండి అంతే. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ 8 ఉండేలా చేసాం, అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 3 వెసల్స్ అంటే 2:1, 5:1, 3:1 అంటే ఒక దాంట్లో మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో అలా ఉంది. ఈ మూడింటిని మిక్స్ చేయాలనుకున్నాను అనుకోండి, రాసుకో 2:1 3 పార్ట్స్, 5:1 6 పార్ట్స్, 3:1 4 పార్ట్స్, 3 6 4 కామన్గా లేవు. సో కామన్గా ఉండడం కోసం ఏం చేస్తాను, ఎల్సిఎం కడతా. 3కి 6కి 4కి ఎల్సిఎం నాకు తెలిసి 12. పోనీ నీకు లేకపోతే ఏ నెంబర్ ఎన్నిట్లో పోతుందో చూడు, 3లో 6 పోతుంది, 4 పోతుందా, పోదు. అందుకే 12 తీసుకున్నాం, 3 పోతుంది, 6 పోతుంది, 4 కూడా పోతుంది. అందులో 12 రావాలంటే ఇక్కడ 3 ఉంది కూడా 4తో మల్టిప్లై చేయి, 8:4. దీన్ని 2తో మల్టిప్లై చేయి, 10:2. దీన్ని 3తో మల్టిప్లై చేయి, 9:3. ఇప్పుడు నువ్వు మొత్తం కలిపే 8 + 10 18, 18 + 9 27, 4 + 2 6, 6 + 3 9. రేషియో కొడితే 3:1. ఓకే, ఇది రేషియో. ఓకే, ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఇలా చేస్తారు. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది, దాన్ని డిస్కస్ చేసి ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. P/Q = 2:3, దెన్ 2P + 3Q/3Q - 2P. ఓకే, P² + Q² 2PQ, 5x + 7y = 7x + 5y. ఇవన్నీ చూడండి, x and yలో ఉంది కదా, నేను ఇబ్బంది పడిపోతుంది, కంగారు అసలు పడద్దు. ఒక్కసారి చూడండి, ఎప్పుడైనా సరే P/Q ఇచ్చి 2:3 అంటే P/Q = 2:3 అని చెప్పి ఈ లెక్క అడిగాడు అనుకోండి, మీరు డైరెక్ట్గా నా ఉద్దేశం ఏంటంటే పైన PQలో ఉన్నాయి, QPలో ఉన్నాయి, P² Q² PQ ప్రోడక్ట్, అలాగే సేమ్ సింగిల్ డిజిట్లో ఉన్నాయి అనుకోండి, యాస్టేజ్ అక్కడ ఏదైతే ఉందో తీసేసుకోవాలి. P ప్లేస్లో 2 తీసుకోవాలి, Q ప్లేస్లో 3 తీసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది నాన్న, 2 × 2 + 3 × 3 / 3 × 3 - 2 × 2. ఆన్సర్ 4 9 13, 9 - 4 తీసే 9 - 4 తీస్తే 5 ఆన్సర్. సిమిలర్ డైరెక్ట్గా చెప్పే P² అంటే ఏం చేస్తావు, 5² 25, 7² 49, 2 × 5 × 7. సో చేసేస్తే ఎంతమా 34 74, 74/70. సింప్లిఫై చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 37/30. రేషియో ఇలా కాకుండా P² + Q² రేషియో అంటే 2PQ ಅಂತ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్తావు 37:30 అని చెప్తావు, 35 అని చెప్తావు. ఓకేనా, ఇది కదా. సరే యాక్చువల్లీ ఇలాగే చేయాలా సార్ అంటే, రూల్ ప్రకారం వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని 5 అని తీసుకోకుండా 5x అని తీసుకుంటాం, దీన్ని 7 అని తీసుకుంటా 7x అని తీసుకుంటాం. అది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారనుకోండి, ఎంత అవుద్ది 25x² అవుద్ది, ప్లస్ 49 7² చేస్తే 49, x² చేస్తే x² అవుద్ది, బై 2 × P అంటే ఎంత 5x, ఇది 7x,
నన్ను ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ మ్యాథ్స్ ప్రకారం. సో ఈ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ పై అప్పుడు మళ్ళీ ఇదే వస్తుంది కదా, అందుకే నేను డైరెక్ట్గా తీసేసుకోమని చెప్తున్నాను. ఓకేనా? సో సిమిలర్గా 2x ఈజ్ టు ఇది 2x ఈజ్ ఈక్వల్ టు 3y రా. 2x ఈజ్ ఈక్వల్ టు 3y అయితే 5x ప్లస్ 7y ఈజ్ టు 7x ప్లస్ 5y ఎంత అని అడుగుతున్నాడు. సో నీకు ఇందాక ఈరోజు మోడల్లోనే మాట్లాడుకున్నాం 2x ప్లస్ 3y కనిపించినప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 3y అని కనిపించింది అనుకో, రేషియో రూపంలో రాసుకోవాలి. x ఈజ్ టు y అని రాయాల్సి వచ్చింది అనుకో ఎంత అవుతుంది 3:2 అవుతుంది. సో x ప్లస్లో 3 వాడుకుంటాను, y ప్లస్లో 2 వాడేసుకుంటాను. వాడినాను 5 into 3 ప్లస్ 7 into 2 ఈజ్ టు 7 into 3 ప్లస్ 5 into 2. నేను ఇదంతా 15 ప్లస్ అంటే 29 ఈజ్ టు 21 ప్లస్ 10 అంటే 31. అంటే చూడండి 5 into 3 15 ప్లస్ 7 into 2 అంటే 14. 15 ప్లస్ 14 అంటే 29, 7 into 3 21 చేస్తే 31. ఓకే, ఇది అంటే ఇక్కడ నీకు ఇది సాల్వ్ అవ్వాలంటే ఈ రేషియో రాసుకుని రావాలి. ఈ 2 క్వశ్చన్లో రేషియో ఇచ్చేసాడు, ఇక్కడ రేషియో మనకు రప్పించుకున్నాం. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. నేను ఇక్కడ ఏం చెప్పాను 1.5 into x ఈజ్ ఈక్వల్ టు 0.04y. సో ఇది కొంచెం పెద్ద పనే. అండ్ 1.5x ఈజ్ ఈక్వల్ టు 0.04y. ఇలాంటప్పుడు ఏం చేయాలి, x ఈజ్ టు y కావాలనుకోండి, నేనేం చెప్పా 0.04 ఈజ్ టు 1.5. ఎప్పుడు కూడా రేషియో ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ అని చెప్పుకోండి. అంటే ఇది సింప్లెస్ట్ ఫామ్ కాదు. సో 0.04 ఉండకూడదు, దాన్ని యువతలు తీసుకురావాలనుకో 100తో మల్టిప్లై చేయాలి, అప్పుడు 4 అవుతుంది. దీన్ని 100తో మల్టిప్లై చేస్తే 15 పక్కన 0 పెట్టాలి 150. క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంది 2:75. అంటే ఇప్పుడు x ప్లేస్లో 2 వాడుకోవచ్చు, y ప్లేస్లో 75 వాడుకోవచ్చు. వాడుకున్నాను అనుకోండి, సో చెప్పండి ఎంతమ్మా y ప్లేస్లో 75 పడితే 75 స్క్వేర్ అంటే 56, 25 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 బై 56, 25 ప్లస్ 2 into 75 into 2 ఇంకెంత ఉందిరా ప్లస్ y స్క్వేర్ అంటే ఎంతమ్మా 4. సింప్లిఫై చేస్తే 5621 బై ఇదేమో 300 ప్లస్ 300 కలిపితే 592 అంతే కదా 29 అంటే 56 3 కలిపితే 59, 25 4 కలిపితే 29, 5929. ఈ రెండిట్లోని ఏ నెంబర్ పోతుందో అని క్యాన్సిల్ చేసేస్తే నీకు పర్టికులర్గా ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎంత అయిందో అదే ఫైనల్ ఆన్సర్. ఓకే, ఏం పోతుందో చూసి చెప్పండి. ఇదండి ఈరోజు క్లాసు. సో ఇది ఈరోజు క్లాసే కాదు, రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. సో నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే ఆల్రెడీ పర్సంటేజెస్ అయిపోయింది, రేషియో ప్రపోర్షన్స్ అయిపోయింది కాబట్టి రెండు కంబైన్ చేసి ఒక్కసారి రివిజన్గా నోట్స్ రాసుకుంటే నోట్స్ చూడండి, లేకపోతే ఒకసారి వీడియోస్ అనేది స్పీడ్గా చూడండి. ఎందుకంటే రేపు నుంచి మనం చెప్పి ఏ చాప్టర్ అయినా సరే ఈ 2 చాప్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఏది రాకుండా నెక్స్ట్ చాప్టర్స్ ఫర్దర్గా వెళ్ళిపోతా అంటే కుదరదు. ఓకే, అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్గా కంప్లీట్ అవ్వాలంటే రేషియో ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజెస్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకే, చదువుతారని ఆశిస్తూ బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.